వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, మీ బంధువర్గంలో కొంతమంది మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట. ఏం జరగాలని చేపిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు ఏదైతే ఆపాలనుకుంటున్నారో అది జరగదు అని ఫ్యూచర్ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ యొక్క బంధువర్గం ఎవరైతే ఉన్నారో ఎస్ వాళ్ళు మీకు హార్ట్ బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నారంట, కానీ అవకాశం లేదు వారికి. ఒరాకిల్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ర్యాక్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. 0 చేసేయాలి, ర్యాక్లో ఉంచాలి, ఓకేనా. వేగంగా అంటే వేగంగా అనుకుంది జరగలేదండి. బీర్వా ర్యాక్ వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి, సిగ్నిఫికెంట్, ఓకేనా. ఎలాగైనా సరే ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే ఒకరి ఎండింగ్ అండ్ ఇంకొకటి ఏదేమైనా సరే ఇష్టం లేకపోయినా అమ్మే పరిస్థితి, ఇచ్చేసే పరిస్థితి, ఇంకా లేని పరిస్థితి, జీవితం అయిపోయింది అనుకునే సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లాంటివి క్రియేట్ చేసి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి చేతులు మార్చారంట. డబ్బులు చేతులు మార్చినప్పటికీ కూడా అనుకుంది అయితే జరగలేదండి. మీ ఇంట్లో ముగ్గురు విషయంలోనే అనుకుంది జరగలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే చూస్తున్నారో నిజానికి వాళ్ళకు పర్సన్ డబ్బులు ఇచ్చారంట. అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్న వారికి ఎదురు డబ్బులు ఇచ్చారంట. ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏదేమైనా సరే క్రియేట్ చేసేయండి ఇద్దరి విషయంలో అని చెప్పి ఎవరికైతే చెప్పారో వాళ్ళకి నిజానికి అవకాశం లేదండి. అసలు వాళ్ళకి అవకాశమే లేదండి. ఎస్, ఒక యంగ్ ఫెమినిన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చేసిన ప్రయత్నం మిస్ అయిందండి. సెలబ్రేషన్ లేకుండా చేయాలి, ఇంట్లో పెద్ద ఎవరైతే కేర్ గివర్, కుక్ చేసేవాళ్ళు, మీకు కేర్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. ఇబ్బంది పెట్టాలి, తద్వారా మీకు ఆధారం లేకుండా అయిపోద్ది, మీకు మంచి చెడు చేసేవాళ్ళు ఎవరు ఉండరు, మీకు టేక్ కేర్ చేసేవాళ్ళు, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి అనుకుంటున్నారండి. రిలేటివ్సే బంధువులకు సంబంధించిన వాళ్ళే 8 మంది ఉన్నారు. మేల్ పర్సన్స్ 8 మంది ఉన్నారండి. ముగ్గురు ఫెమినిన్ ఎనర్జీ ఉన్నారండి. మీకు చెడు జరగాలని కోరుకునే వాళ్ళు, మీరు అందరిలో గౌరవంగా ఉండకూడదు, మీ ఇంట్లో మంచి చెడులు జరగకూడదు, మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో మీకు కనిపించకుండా ఏదైతే క్రియేట్ చేయాలని అసలు అవకాశమే లేదండి, ఓకేనా. ఏ రకంగా కూడా అవకాశం లేదు. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మళ్ళీ ఆలోచించాలి, ఖచ్చితంగా మళ్ళీ ఆలోచించాలి. ఛాన్స్ లేదండి. వాళ్ళు చేపించిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. కంగ్రాచులేషన్స్. బట్ మీ లైఫ్లో కొంచెం కూడా చేంజ్ తీసుకురాలేకపోయారు. దట్ ఈస్ ద డివైన్ ప్రొటెక్షన్. మీ యొక్క కేర్ గివర్, లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, దే ఆర్ ప్రొటెక్టెడ్ అండి. మదర్ ఫిగర్, కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఫెమినన్ ఎనర్జీ, దే ఆర్ ప్రొటెక్టెడ్. వాళ్ళని అసలు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏమీ చేయలేరు, ఓకేనా. అండ్ అది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఏ రకంగా కూడా ఎవరైతే ఆపాలి అని అనుకుంటున్నారో, ఆపేసి వాళ్ళ జీవితంలో మొదలు పెట్టుకోవాలని అనుకుంటున్నారో, పార్ట్నర్ విషయంలో ఆర్ పార్ట్నర్షిప్ చేసే వాళ్ళ విషయంలో, ఓకేనా, ఫ్యామిలీ మెంబర్ విషయంలో, అసలు వాళ్ళకి మంచి న్యూస్ కాదండి, అది మంచి ఆఫరే కాదు. దానివల్ల వాళ్ళ లైఫ్ తలకిందులైపోద్ది అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అసలు టవర్ మూమెంట్ చేయడానికి ఛాన్స్ లేదండి, ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, కొలాబరేషన్, ఇలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బయట నుంచి ట్రై చేశారు, కానీ బార్లో పడ్డారు. అది వర్కౌట్ అవ్వలేదు.
మీ యొక్క డివైనిటీ మీ దరిదాపుల్లో కూడా రానివ్వలేదండి ఎవరిని. అండ్ ఫాదర్ సన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఫాదర్ సన్ ట్రై చేస్తున్నారంట, వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారంటండి. మీ పరువు తీయాలి అని ఒంటి కాలు మీద ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళిద్దరూ కూడా ఇంకో ఒక 2 జీవుల్ని పెంచుకుంటున్నారనమాట. ఓకేనా. ఒక సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్ ఒక స్మాల్ పప్పీని పెంచుకుంటుంటే ఫాదర్ ఒక బిగ్ పప్పీని పెంచుకుంటున్నారు. ఓకేనా. ఒక ఫాదర్ సన్ కూడా ఇంకో 2ని పెంచుకుంటున్నారు. అంటే వాళ్ళతోనే ఉంటున్నారు వాళ్ళు కూడా. సైడర్, కార్న్, పాప్కార్న్ దారి చూస్తున్నారంట వాళ్ళతో కలిపి. గొడవ అయితే పెట్టుకోలేరండి. పరువు తీయడానికి అవకాశం లేదండి మీ విషయంలో. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి చెప్పించి ద లవర్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఎలాగైనా బాధ పెట్టేయాలి, ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అని చెప్పి ఒక 9 మందికి చెప్పారంట. నిజానికి ఆ 9 మంది బాధపడుతున్నారు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి, ఎవరైతే వారికి మీకు కీర్తి ప్రతిష్టలు ఉండకూడదు, మీరు అందరిలో గౌరవంగా ఉండకూడదు, మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఆ మంచి చెడులు జరగకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో బంధువర్గంలో వాళ్ళు ఒక 9 మందిని చెప్పారు. ఆ 9 మంది కూడా నిజానికి మీ విషయంలో వాళ్ళు చేస్తున్న పనులు రివర్స్ అయ్యి వారికంటూ కుటుంబం లేని పరిస్థితి, ఇంక ఒంటరిగా ఉంటున్నారు వాళ్ళు. అన్నిటినీ వదిలేసి బాధపడుతూ అసలు వాళ్ళు ఎందుకు ఉంటున్నారో, ఎందుకు మీ విషయంలో ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితి. ఓకేనా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉంటున్నారో దానివల్ల ఈ 10 మంది ఎవరైతే ఉన్నారోనండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళ కాళ్ళకి వాళ్ళ తాడులు కట్టేసుకుంటున్నారు. వాళ్ళు కట్టుకున్నవి, వాళ్ళు వేసిన ముళ్ళు అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకే చిక్కుకున్నాయి. ఓకేనా. అండ్ ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో నిజానికి వాళ్ళ కాళ్ళకి వాళ్ళు బందీలు వేసుకుంటున్నారు. మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరండి, ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. ఏదైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కనిపించకుండా మొత్తం కట్టేసుకుంటున్నారంట. కార్మిక ఆలోచనలో ఇంట్లో పెద్ద లేదా మొదలు ఎవరైతే ఉన్నారో ఓకేనా, తాడ్లు ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఫేస్ కనిపించకుండా ఓకేనా, ఫేస్ హైడ్ చేసుకొని లేదా ఫేస్ కనిపించకుండా చేసి ఇంకో చేతికి తాడు ఇలా చుట్టేసింది. ఓకేనా. సో వారి ఆలోచన ఆ విధంగా ఉంది. ఓకేనా. స్టెప్స్ ఈజ్ సిగ్నిఫికెంట్. ఏదైతే అనుకుంటున్నారో ఇలాంటి ఆలోచనలు కనుక ఆపకపోతే వాళ్ళ ఇల్లుకి బీటలు వారుతాయని ఏంజల్ చెప్పారు. చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి. ద లవర్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళకి లివర్కి సంబంధించి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా. 8 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా ఎవరైతే హోమ్ విషయంలో, పని విషయంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దే ఆర్ ఆల్రెడీ రెబల్. ఓకేనా. వాళ్ళన్నీ కూడా ఆల్రెడీ ఛేదించేశారు, అన్నీ కూడా చూసేశారు. అండ్ అన్నీ మీరు చేసిన మ్యానిపులేషన్స్, టెక్నిక్స్ ఓకేనా, నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటి నుంచి వాళ్ళు ప్రొటెక్టెడ్. ఓకేనా. ఎవరైతే కలెక్టివ్ వీడియో చేస్తున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి. వాళ్ళ సిబ్లింగ్స్ ప్రొటెక్టెడ్. అండ్ ఐసోలేట్ చేయడానికి, బాధ పెట్టడానికి అసలు అవకాశమే లేదు. ఈ ఐసోలేట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది వాళ్ళని ఇబ్బంది పెడతారు తప్ప వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ దేనికి పనిచేయవండి. ఎస్, లుక్ ఫర్ ఏ సైన్. ఒకరి విషయంలో ఏదైతే టంగ్ కోసం చూస్తున్నారో, ప్రపంచాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో సైన్ కోసం చూడండి. ఖచ్చితంగా అనుకుంది అయితే జరగదు. నో. ఓకేనా. ఆపాలి అనుకున్న వాళ్ళైతే వర్క్ అవ్వదండి, ప్రయత్నించిన వర్క్ అవ్వదు, మిస్సింగ్ ఎనర్జీ. సో మీరు ప్రయత్నించకపోవడమే బెస్ట్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 5 to 5 కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.